హాయ్ అండి. ఈ రోజు ఎపిసోడ్ అయితే చాలా చాలా బాగుంటుందండి. సో నాగ్ సార్ అయితే చాలా చాలా వివరణ ఇచ్చారు. చాలా వాటిలకి చాలా క్లాస్ స్పీకర్ అంట. చాలా బాగుంటుంది. అది అస్సలు మిస్ అవ్వదండి. నాకు తెలిసి హైయెస్ట్ టీఆర్పీ ఈ రోజు ఎపిసోడ్ అయితే రాబోతుందని చెప్పి టాక్ అయితే నడుస్తుందండి. ఇక కెప్టెన్సీ విషయానికి వస్తే నిన్న కళ్యాణ్ ఆడిన గేమ్ అయితే నాకు తెలిసి ఫిదా అయిపోయానండి. నిజంగా ఒక సోల్జర్ ఆడితే ఎలా ఉంటుందో అలా అనిపించింది. చాలా బాగా ఆడాడండి. ఆడడం ఒక ఎత్తు గానీ ఆయన ఆ టాస్క్ కంప్లీట్ అయిన తర్వాత డిమాండ్ పవన్ కోసం వెయిట్ చేసి అందరు ఉదయాల్ని గెలుచుకున్నాడండి. నిజంగా అది మామూలు విషయం కాదు. సో యాక్చువల్‌గా ఆయన చాలా జెన్యూన్ గా మెచ్యూర్ గా ఆడుతున్నాడండి. యాక్చువల్‌గా అయితే ఏదైతే బిగ్ బాస్ కత్తి పొడుస్తారు కదా! సో అది యాక్చువల్‌గా పవన్ పొడిచేసి ఆహ్, రితు చౌదరితో ఆడొచ్చు. ఈజీ అయిపోద్ది ఆయన కెప్టెన్సీ. అలా కాకుండా మా ఇద్దరి మధ్య బాండింగ్ పెరగాలి, క్లియర్ అయిపోవాలని చెప్పేసి ఏదైనా గేమ్ ఆడాలంటే సమవుజ్జి ఉంటేనే బావుంటదని చెప్పేసి వాళ్ళిద్దరు ఆడారండి. నిజంగా ఎంత బాగా ఆడాడో చూడండి. మిగతా వాళ్ళైతే అలా ఆలోచించారండి. సో వాళ్ళిద్దరు గట్టి పోటీ ఇచ్చారు. గేమ్ ఇద్దరు బాగా ఆడాడు. సో అన్ఫార్చునేట్లీ పవన్ గా అయితే బ్యాక్ పెయిన్ రావడం వల్ల సో ఆయన స్లో అయిపోయాడు. బట్ ఇమీడియట్ గా అయితే ఆ జెండా ఎత్తలేదండి. సో ఆయన గెలిచిన తర్వాత కూడా పవన్ కోసం కొద్దిసేపు ఆలోచించిన తర్వాత అప్పుడు టీమేట్స్ అడిగారనమాట, వెళ్ళి ఎత్తని చెప్పి అంటేనే ఎత్తాడనమాట. సో నిజంగా ఎంత జెన్యున్ గా ఆలోచించారు చూడండి. ఆయన మెచ్యూరిటీ కూడా బాగుందనమాట. సో ఆ ఒక్క దెబ్బకి ఓటింగ్ చాలా బాగా పెరిగిందండి. ఇంకో విషయం ఏంటంటే లాస్ట్ లో ఒక పంచ్ కూడా వేసాడండి బిగ్ బాస్ రిపోర్టింగ్ కళ్యాణ్ అని చెప్పేసి. నిజంగా అదైతే గూస్ బంప్స్ వచ్చాయన్నమాట. నాకు తెలిసి వన్ ఆఫ్ ద బెస్ట్ సీన్ అని నాకు తెలిసి ఇది. చాలా బాగుంది. చాలా మంది నాకైతే టీవీలో చూస్తే నాకే అలా అనిపించింది అని నాకు తెలిసి రియల్ గా అక్కడ చూసిన వాళ్ళు కూడా చాలా మంది భరణయ్య గారు అయితే ఇదిలా అయిపోయింది ఆయన కూడా. నిజంగా చాలా బాగా ఆడాడు కళ్యాణ్. సో కెప్టెన్ గా 100% ఆయన అర్హుడు అనమాట. సో అందుకని ఆయన కెప్టెన్సీ ఇచ్చారు. 2 టైమ్స్ కెప్టెన్ కూడా పొందాడు. నిజంగా నిన్నటి ఎపిసోడ్ తో ఆయన గ్రాఫ్ చాలా పెరిగిందండి. అందరూ సపోర్ట్ ఉందండి కళ్యాణ్ కి. ఈవెన్ తనుజ కూడా. అంటే అర్థం చేసుకోవచ్చు టాప్ 1 ఎవరున్నారో, టాప్ 2 ఎవరున్నారో అర్థమైపోతుంది. సో నాకు తెలిసి కళ్యాణ్ ఈసారి కొట్టేటట్టున్నాడు కప్పు. సో ఇదే కంటిన్యూ అయితే ఇంకొక 2-3 వీక్స్ నాకు తెలిసి ఇంకా 100% ఆయన అర్హుడు అండి. నాకు తెలిసి కామన్ మ్యాన్ గా వచ్చి ఒక కెప్టెన్సీగా వెళ్ళి ఇలాగా కప్పు కొట్టడం మామూలు విషయం కాదు. ఫ్యాన్ బేస్ రోజు రోజుకి పెరుగుతుందండి. ఎక్కడ చూసినా కళ్యాణ్ పడాలకి 98% పాజిటివిటీ ఉంది. ఓన్లీ 2% నెగిటివిటీ అంటే అర్థం చేసుకోవచ్చు. మిగతా వాళ్ళకి అలా లేదనమాట. సో చాలా బాగా ఆడుతున్నాడు. కెప్టెన్స్ కి చాలా బాగుంది. సో ఈ వారం ఎలాగో నామినేషన్ ఉన్నాడు కాబట్టి 100% ఆయనకి సేవ్ అవుతాడు. సో ఇంకా నెక్స్ట్ వీక్ ఎలాగా నామినేషన్ ఉన్నాడు. ఆయన గ్రాఫ్ ఆల్రెడీ పెరిగిపోయిందండి. సో కెప్టెన్ ఇంకో అడుగు దూరం ఉన్నాడు. వాళ్ళ అమ్మకి ఇచ్చిన 2 మాటలు ఒకటి కంప్లీట్ అయింది. ఇంకొక మాట ఉంది. కప్పు గెలిస్తే మాత్రం నిజంగా ఒక ఉత్తరాంధ్ర బిడ్డ. సో విజయనగరం నుంచి వచ్చి నాకు తెలిసి కప్పు కొట్టాడంటే నిజంగా ఆ జిల్లా వాళ్ళకి కూడా చాలా పేరు అనమాట. చూద్దాం మరి. సో ఇంకా కొద్ది రోజుల్లో మనకి క్లారిటీ వచ్చేస్తుందండి. సో మీరు కళ్యాణ్ ఆట ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. థ్యాంక్ యూ.